అందరికీ శనార్థులు, నేను మీ సైజుల మామ. ఇవాళ మన ఎల్జీ మీడియా పల్లె పాటలు ప్రోగ్రాంకు మళ్ళొక్క కళాకారుని తీసుకొని వచ్చిన. ముందుగా ఆయన పరిచయానికి ముందు ఒక మంచి పాటతో మొదలు పెడదాము. అన్న నమస్కారం. మన ఒక పాట అందుకో అన్న. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైనటువంటి అమరవీరులను యాద్ చేసుకుంటూ, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు, మాన్యదాతనులారా మరిచిపోము మేము, మాన్యదాతనులారా మరిచిపోము మేము, గుండెల్లో గుడి కడుతాము పాలు కన్నం పెడతాం, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. కాలేజీలో మండే నిప్పు కణికలు మీరు, కాలేజీలో మండే నిప్పు కణికలు మీరు, విద్యార్థి సంఘాల వీరాయోధులు మీరు, విద్యార్థి సంఘాల వీరాయోధులు మీరు, ఎత్తుటి మడుగుల్లో ఎత్తుటి మడుగుల్లో ఎత్తులో పిడికిళ్ళు, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. చదువుకో కొడుకాని సాగానం పిన తండ్రి, చదువుకో కొడుకాని సాగానం పిన తండ్రి, చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు, చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు, సాగు వార్తల విన్నా గుండె పగిలిన పగిలి, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు, అమరులారా వందనం పాదాలకు, అమరులారా వందనం పాదాలకు. సూపర్ అన్న. ముందుగాల మన తెలంగాణ అమరవీరుల గారి తరచు పాట పాడినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే తెలంగాణ పోరాటం 14 సంవత్సరాలు, సరే మల్లెదశ పోరాటం 14 సంవత్సరాలు, అమరులు అయినటువంటి శ్రీకాంతాచారి కావచ్చు, ఇంకా ఎంతో మంది విద్యార్థులు, ఉద్యోగులు, రైతు బిడ్డలు కావచ్చు, వాళ్ళందరినీ తలుచుకోవడం చాలా గొప్ప విషయం. అన్న చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చిండ్రు, ఏంది మన ఎల్జీ మీడియా ప్రేక్షకులు ఒకసారి పరిచయం చేసుకుని. నాగర్ కర్నూలు జిల్లా తెల్కపల్లి మండల్ వట్టిపల్లి గ్రామం ఉన్నాం. అది మారుమూల పల్లె, చిన్న పల్లెటూరు. ఇక అందరూ పాటలు పాడతారు మా ఊర్లో, చాలా మంది కూడా పాటలు పాడుతూ ఉంటే నేను అట్లా ఆయన రైతుగా పాటలు నేర్చుకోవడం జరిగింది. అన్న మీ నేపథ్యం ఏంటిది? నాకు ఒక చిన్న ముచ్చట తెలిసింది మీ గురించి, ముందుగానే అడుగుతాను, ఏమనుకోవచ్చు. చెప్పండి. మీరు పాటలతో పాటు ఫైటింగ్ కూడా చేస్తారట కదా? ఫైటింగ్ కూడా చేస్తారంట కాదే, నేను ఫైట్ కరాటే మాస్టర్ను, చాలా మంది నా స్టూడెంట్స్ ఉన్నారు. అదే కరాటే కిక్లు కొడతారని తెలిసింది. 300-400 మంది పిల్లలకు కూడా నేను శిక్షణ ఇవ్వడం జరిగింది. 2009 నుంచి నేను కరాటే శిక్షణ, ఇటు పాటలు అటు కరాటే క్లాసులు రెండు నడిపిస్తారు. ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాల మీరు ఎంతమంది కరాటే స్టూడెంట్లను బయటికి తీసేయండి? నేను 2009 నుంచి కోచింగ్ ఇవ్వడం స్టార్ట్ చేసిన. ఒక 300-400 మంది ఉంటారు నా శిష్యులు. ఆ శిష్యులు కూడా ఇప్పుడు కోచింగ్ సెంటర్లలో చెప్తున్నారు చాలా మంది. మీ శిష్యులు కూడా మళ్ళీ పంతులు అయిన అదే అంటారు కదా, కరాటే ఫైట్ మాస్టర్లు అయినారు. చూసినారు అన్న, ఇటు పాటలు అటు కరాటే ఫైటింగ్ ఎట్లా మేనేజ్ చేస్తాడు. అన్న మొట్టమొదటిగా మీరు పాటలు పాడు ఎప్పుడు నేర్చుకున్నారు, ఏ వయసులో నేర్చుకున్నారు? మీరు మొట్టమొదటిగా అసలు పాట ఏ పాట పాడిండ్రు? సరే, నేను మా స్కూల్లో ఉన్నప్పుడు మా సార్ పాడుతుండే ఒక పాట. అంటే ఇప్పుడు సాంప్రదాయం ఎటు పోతున్నది ఈ దేశంలో, రాష్ట్రంలో కూడా ఇప్పుడు అంతా సాంప్రదాయం, మన సాంప్రదాయం కట్టుబట్ట బట్ట ఆ సాంప్రదాయం కూడా ఉంది. దాని మీద ఒక పాట మా సార్ బాగా పాడుతుండే, ఆ పాట పాడుతుంది ఒకసారి. మన సాంప్రదాయం హీనంగా బహుఘోరంగా దిగజారుతున్నాదో, తప్పుతున్నాదో, మన సాంప్రదాయం హీనంగా బహుఘోరంగా దిగజారుతున్నాదో, దారి తప్పుతున్నాదో, హైటెక్ కంప్యూటర్
పండగంటూ పక్క దేశం కాదిసరంటూ అప్పు చేసి పప్పు కూడంటూ ఈ దేశాన్ని తాకట్టు పెట్టే నల్లడిల్లే రైతుల దోసా పట్టదాయే బలపాల కొరకు కరెంటు లేక కాల్వలు రాక పంటలన్నీ ఎండిపాయే నాడు వ్యవసాయ రంగంలో ముందున్న దేశం వెనుకబడి ఎదురు చూసే ఇక కష్టపడకుండానే కడుపులోకి కూడు కంప్యూటరే పెట్టునంట ఇది చెప్పేటోడు పెద్ద తుంట మన సాంప్రదాయం నిరంగా బహుదూరంగా దిగజారుతున్నది. మరి తప్పిపోతుంది మన సాంప్రదాయం నిరంగా బహుదూరంగా తప్పిపోతుంది దిగజారిపోతుంది. ఆడుల్లా ప్రాణాల కంటే ప్రాణానికి విలువిచ్చే దేశం త్వరలోకి వేస్తున్న దేశం ఓటాలకు పైన మిటీలు ఓడలంటూ వేస్తున్నారే ఓటాలకు పైన మిటీలు ఓడలంటూ వేస్తున్నారే ఉల్లి పొరసీరా ఒళ్ళంతా కనబడే జాకెటే ఫ్యాషన్ ఆయే నాడు విదేశీ వస్తువులు వద్దన్న దేశం మళ్ళీ తెమ్మని మండికెక్కే ఇక కోకలు రైకలు కట్టకుండానే చెట్టీలే సరిపోవునంట మిట్టీలే సరిపోవునంట మన సాంప్రదాయం వీరంగా బహుదూరంగా దిగజారిపోతుంది దారి తప్పిపోతుంది దిగజారిపోతుంది దారి తప్పిపోతుంది. నిజమే అన్న. ఎందుకంటే ఆ సినిమాలో ఏమన్నా అత్తే సినిమాలలో ఇంటిల్లు పాదలు మంచిగా ఇంత విడ్లబాని కట్టుకొని అందులో ఇంత ఎట్లకి వరిగడ్డ వేసుకొని పోయి మంచి ఇంటిల్లు పాదలు అందరూ మంచిగా నేల టికెట్ తీసుకొని మంచిగా లాభకూర్చా ఆ కర్ణ ఇంకా దేవుళ్ళ సినిమాలు చూసేది. కానీ ఇప్పుడు ఏవైనా పొచ్చి లాగులు షెడ్యూల్ ఇంట్లో పోరగాళ్ళకు కూడా ఏని షెడ్యూల్ మీదనే సినిమాలు తీస్తారు. మళ్ళా వాటి సాంప్రదాయాన్ని మొత్తం పంట కలుపుతారు. ఇది అయితే నీకు చదువు చెప్పిన పంతులు పాడిన పాడుతా ఉంటే నేను ఉన్నప్పుడు నేర్చుకున్నాను. అప్పుడు ఎన్నో తరగతి చదువుతాను నేను అప్పుడు 8వ తరగతి చదివేటప్పుడు ఈ పాటతో మొదలు పెట్టినావు. నువ్వు ఫస్ట్ అంటే సార్ పాడతా ఈ పాట విన్నావు కదా, నువ్వు మొట్టమొదలు ఇదే పాట మొదలు పెట్టినావు నేర్చుకున్నావా? అంటే ఇంకా స్కూల్లో ఇదే పాటిస్తుండే సార్. అందరికి ఒక అంటే అవగాహన లాగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ పాట పాడు. అన్న నాకు నీ గురించి ఇంకో చిన్న ముచ్చట తెలిసింది. జాలే పోసినవేమయ్యా ఓ జగమయ్యా రైకే గుట్టినవేమయ్యా జాలే పోసినవేమయ్యా ఓ జగమయ్యా రైకే గుట్టినవేమయ్యా. ఈ పాట పాడిన రామస్వామి తాత మీకేదో చుట్టం అవుతాడని తెలిసింది. అయితే తాత అవుతాడు అంటావు. రామస్వామి తాత మనవను అంటే మరి నీ దగ్గర మస్తు జానపదాలు ఉంటాయి. మరి పాత పాడిన పాటలకి ఒక మంచి జానపదం నీకు నచ్చింది అనుకో. జాలే పోసినవేమయ్యా ఓ జగమయ్యా రైకే గుట్టినవేమయ్యా 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 సలే కూలి సలే కిట్టు కూలి కిట్టు సలే కూలి సలే కిట్టు కూలి ఇలాంటి పాటలు ఎన్నో జానపదాలు కోలాటం పాటలు కావచ్చు. పాలమూరులో చాలా మందికి అవునవును మారుమోగిన పాటలు చాలా. భూ ప్రపంచం ఉన్నన్ని రోజులు తరతరాలు ఎన్ని తరాలు మారినా ఈ పాట మాత్రం ఎప్పటికీ ట్రెండింగే అన్న. అదే ఇంకా తాత పాటలు అంటేనే జానపదాలు చాలా మంది ఇష్టపడతారు. జానపదాలు ఇప్పుడు తాత పాడిన జానపదాలల్లా ఇది బాగా ట్రెండ్ అయింది. ఇంకా నీకు తాత జీవితం దగ్గర నుండి చూసినావు కాబట్టి ఇప్పుడు నువ్వు పాటలు కూడా రాస్తావు మరేమన్నా? నేను పాటలు ఇప్పటివరకు అయితే పాటలు ఏం రాయలే కానీ సేకరణ పాటలు ఉద్యోగ పాటలు ఇవే. తాత జానపదం పాడుకున్నావు, అమరవీరుల పాట పాడుకున్నావు, మహనీయుల గురించి ఒక పాట పాడు. తప్పకుండా పాడదాం. ఎందుకంటే గత మాసంలో ఏప్రిల్ మాసం అంటేనే మహనీయుల మాసం. అవును, అంబేద్కర్ పైన ఒక అద్భుతమైన పాట పాడుతుంది. బతుకు బ్రతుకుల నడుమా బహుజన బ్రతుకుల నడుమా పుట్టినాడు అంబేద్కరుడు అంబవాడలోనా అంబేద్కరుడు అంబవాడలోనా
అంబేద్కర్ పాట అంటేనే ఆ ఊపే వేరు, ఆ ఉత్సాహమే వేరు. అంబేద్కర్ లేకుంటే మన పరిస్థితులు ఎట్లుండవు, బడుగు బలహీన వర్గాల పరిస్థితులు. ఎందుకంటే ఈ బడుగు బలహీన వర్గాల బతుకులలో వెలుగులు నింపిన సూర్యుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కాబట్టి ఆ మహనీయుడే లేకపోతే మన బతుకుల్లో ఈ రోజు ఇట్లా ఉండేవాళ్ళం కూడా కాకపోవచ్చు. ఇంకొకటి అన్న, మీ పెళ్ళయిందా? పెళ్ళైంది. పిల్లలు? పిల్లలు లేరు. పిల్లలు లేరు. మేడం ఏం చేస్తారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఏమన్నా పాటలు ఇట్లా పాడతారా? పాటలు గిట్టలు ఏం పాడాలి? ఏం పాడరు. ఇక మీరే ఇటు కరాటే ఫైట్, ఇటు పాటలు. అన్న ఇంకా మీరు ఏం చేస్తారు కరాటే క్లాసు, ఈ పాటలు పాడడం కాకుండా? ఫోటోగ్రఫీ కూడా చేస్తా. ఫోటోగ్రఫీ సకల కళ ఉన్నట్టున్నారు కదా. యూట్యూబ్ ఛానల్, thumbnail, ఎడిటింగ్ అవి కూడా చేస్తావు అన్న. అంబేద్కర్ గారి పాట పాడి మంచి ఊపు తీసుకొచ్చినావు. మరి అంబేద్కర్ గారి పాట పాడినామంటే తల్లి రామాబాయి పాట కూడా పాడలేదా? తప్పకుండా వాడు. ఎందుకంటే అంబేద్కర్ ఇప్పుడు అంత గొప్పగా ఎదగడానికి కూడా అన్ని రకాలుగా సహాయం అందించి తన పిల్లల్ని చచ్చిపోయినా కూడా నువ్వు ఈ దేశానికి ఏదో ఒకటి చేయాలని తన జీవితాన్నే త్యాగం చేసింది. ఆ తల్లిపైన మాత రమాబాయి తల్లిపైన ఒక పాట పాడు. వందనాలు మీ పాదాలకు అమ్మా రమాబాయి, అవి వందనాలు మీ త్యాగానికి తల్లి రమాబాయి. వందనాలు మీ పాదాలకు అమ్మా రమాబాయి, అవి వందనాలు మీ త్యాగానికి తల్లి రమాబాయి. వందనాలు మీ త్యాగానికి అమ్మా రమాబాయి, అవి వందనాలు మీ త్యాగానికి తల్లి రమాబాయి. వాడ పేదల్లో తొలిపొట్టువమ్మ, కడగల్ల బ్రతుకుల్లో కాంతినివమ్మ, కడగల్ల బ్రతుకుల్లో కాంతినివమ్మ, కడగల్ల బ్రతుకుల్లో కాంతినివమ్మ. పేదింటిలోన పుట్టినవంట, ప్రేమానురాగాల బిడ్డ వినంట, ప్రేమానురాగాల బిడ్డ వినంట, ప్రేమానురాగాల బిడ్డ వినంట. పాట పాటల్లోన పల్లాయి వంట, పల్లెకే అని ముత్యాని వంట, పల్లెకే అని ముత్యాని వంట, పల్లెకే అని ముత్యాని వంట. ఆయనలో సక్కని రూపమంట, సుక్కల్లో జాబిల్లి సంగదంట, సుక్కల్లో జాబిల్లి సంగదంట, సుక్కల్లో జాబిల్లి సంగదంట. వస్తనం వీడని బాల్యమేనంట, పసుపు పారాన్ని నీ కదిరంట, పసుపు పారాన్ని నీ కదిరంట, పసుపు పారాన్ని నీ కదిరంట. తొమ్మిదేళ్ల వయసులో నా పెళ్ళి, మా జపల్లో మునిగినావా తల్లి, తొమ్మిదేళ్ల వయసులో నా పెళ్ళి, మా జపల్లో మునిగినావా తల్లి. భీమరావు సగభాగమై అమ్మా రమాబాయి, భీమతోనే అడుగులేసిన వంట తల్లి రమాబాయి. వందనాలు మీ రమాబాయి, రమాబాయి, వందనాలు మీ పాదాలకు అమ్మా రమాబాయి, అవి వందనాలు మీ త్యాగానికి తల్లి రమాబాయి. వందనాలు మీ త్యాగానికి అమ్మా రమాబాయి, అవి వందనాలు మీ త్యాగానికి తల్లి రమాబాయి. అన్న గొప్పగా పాట పాడినావు. మన అంబేద్కర్ గారి పాట, రమాబాయి పాట బాగా, రమాబాయి గారి పాట, మాత పాట బాగా పాడిండ్రు. చాలా సంతోషం అన్న. మీ నోట తాత జానపద కళాకారుడు కాబట్టి అవునా, ఒక 2-3 మంచి ఊపున్న జానపదాలు వినాలని కోరుకుంటున్నా. తప్పకుండా వాడదామే. ఒకటి సరసం మీద ఉంటది. సూపర్. నీళ్ళకు తేలు కొట్టినది సవంతా ఎగమారింది, ఏ నాసంటి ఏమన్నదో తేలు మంట ఇక దిగదమ్మా. అంది ఎవరు చూడకుండా సందుకు రమ్మని చెప్పిందమ్మా, అంది ఎవరు చూడకుండా సందుకు రమ్మని చెప్పిందమ్మా. సరే మంచిదని చెప్పి వచ్చిన సంకల సెలుపులు ఎక్కువాయనే, నేమి చేతునే ఏమి చేతునే ఏమి చేతునే ఏమి చేతునే. తేలు కొట్టినది సవంతాలుగా వారింది, ఏ నా సంటి ఏమన్నదో తేలు మంట ఇన్నది కదమ్మా. ఆమెకు మప్పుల వస్తని చెప్పి మాట వాయ తెలు మంట ఎక్కువ, ఆమెకు మప్పుల వస్తని చెప్పి మాట వాయ తెలు మంట ఎక్కువ. ఏమనుకుంటాడో ఎదురుకుంటాడో పాడు తేలు పగబట్టి కలిసిన
పాడుతేను మనమంటే కలిసిరా పాడుతేను కలిసిరా పాడుతేను మనమంటే కలిసిరా చిటికె మేలుకు మేలు మట్టి మనీసమంతా ఎగవారింది ఏ నా శక్తి ఏమన్నదో పేరు మంట ఇక దిగదమ్మా మంత్రిస్త మా ఇంటికి రావే మా వాళ్ళెవ్వరు లేనే లేరు అబ్బా మంత్రిస్త మా ఇంటికి రావే మా వాళ్ళెవ్వరు లేనే లేరు మంత్రిస్త మా ఇంటికి రావే మా వాళ్ళెవ్వరు లేనే లేరు చల్లనే సాగేరు మంటలు సాగనముగా సంతోషంగా సాగనముగా సంతోషంగా సాగనముగా సంతోషంగా సాగనముగా బాబా అన్న పాట పేరు నిలబెట్టే పాట పాడినావు అన్న, బ్రహ్మాండమైన పాట పాడినావు. నాకైతే కాలు ఆగుతలేదు కానీ కెమెరామెన్ జర బాగా దొడ్డున్నాడు, కదిలితే పుడతానన్నట్టు చూస్తాను ప్రేమ అవుట్ అవుతానని, అందుకని ఎగిరలేకపోయినా. మంచి బ్రహ్మాండమైన పాట పాడావు అన్న, సూపర్ సూపర్. థ్యాంక్ యూ అన్న. ఇంకా నీకు బాగా నచ్చిన పాట జానపదం కావచ్చు, మహనీయుల పాట కావచ్చు, ఉద్యమ పాట కావచ్చు, ఇంకా భావమరణల సరసమైన పాట కావచ్చు. ఇవాళ నా మాట తక్కువ, నీ పాట ఎక్కువ ఉండాలి, అందుకో ఇంకో పాట. తప్పకుండా అన్న. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రమే కావచ్చు ఏదైనా హక్కులు సాధించాలంటే పోరాటాల ద్వారానే, పోరాటం పైన ఒక పాటలు. పోరు తప్ప వేరే మార్గమేది లేదురా, పోరాటమే నీ ఆయుధమై సాగరా. పోరు తప్ప వేరే మార్గమేది లేదురా, పోరాటమే నీ ఆయుధమై సాగరా. ఉండేదేమైనా పోరాటంతోనేరా, పోయిందేదైనా మళ్ళీ తిరిగి వచ్చునురా. అడుగు వెనకకేయకుండాను నిత్యం తెరవకుండాలు పన్నది ఎరగకుండా ఆశయాన్ని విడవకుండా సాహసమే ఊపిరిగా సాగిపోతున్నా, సాగించనిదే ఉన్నది సాగిపోతున్నా. సాహసమే ఊపిరిగా సాగిపోతున్నా, సాగించనిదే ఉన్నది సాగిపోతున్నా. తప్ప వేరే మార్గమేది లేదురా, పోరాటమే నీ ఆయుధమై సాగరా. ఉండేదేమైనా పోరాటంతోనేరా, పోయిందేదైనా మళ్ళీ తిరిగొచ్చునురా. పోయిందేదైనా మళ్ళీ తిరిగొచ్చునురా, పోయిందేదైనా మళ్ళీ తిరిగొచ్చునురా. పోరాడితే పోయేదేం లేదు, బాలిస సంఖ్యలు తప్ప అనే నినాదము ఎప్పుడు, ఆ నినాదంతోనే ప్రతి పోరాటం కూడా ముందర పడుతుంది. నిజంగా నువ్వు అన్నట్టు నీ పాటలో ఉన్నటువంటి అర్థాన్ని బట్టి పోరాటం చేస్తే పోయింది ఏదైనా తిరిగి వస్తుంది. తప్పకుండా. ఎందుకంటే అన్ని ఏదైనా కావచ్చు పోరాటాల ద్వారానే, హక్కులు కావచ్చు, మన యొక్క చట్టాలు కావచ్చు, అన్ని కూడా పోరాటాల ద్వారానే సాధించుకున్నాం. కాబట్టి పోరాటం చేయాలి ప్రతి దాని మీద కూడా.